ఇప్పటి కాలంలో పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే ప్రతి ఇంట్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కానీ వాళ్లకు జాబ్స్ మాత్రం లేవు. మన ఇండియా ప్రపంచంలోనే మోస్ట్ యూత్ పాపులేటెడ్ కంట్రీ. చాలామంది డిగ్రీ, పీజీ, పిహెచ్డి వరకు చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్లకు గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి జాబ్ మాత్రం దొరకడం లేదు. మన పేరెంట్స్ మన కాలేజ్ ఫీజు, మన స్కూల్ ఫీజు కట్టేటప్పుడు వాళ్లకు ఒక చిన్న నమ్మకం, మనం ఈరోజు కడుతున్న ఈ డబ్బు మన పిల్లలకు జాబ్ రూపంలో తిరిగి వస్తుంది అని. కానీ రిజల్ట్ ఇంటర్వ్యూ హాల్లో రిక్రూటర్స్ నుంచి వస్తుంది ఒక్కటే రిప్లై, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని. కొన్ని సంవత్సరాల క్రితం అంటే మన నాన్న వాళ్ళ పీరియడ్లో జస్ట్ చదివి ఉంటే చాలు వాళ్లకు జాబ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పిహెచ్డి వరకు చదివినా కూడా కంపెనీలో ఎంట్రీ టికెట్ కూడా ఇవ్వరు. ప్రతి కంపెనీ జాబ్ వ్యాకెన్సీస్ రిలీజ్ చేసేటప్పుడు 2 years కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మెన్షన్ చేస్తున్నారు. కానీ ఇలా ఉంటే ఫ్రెషర్స్ పరిస్థితి ఎలా? వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి కొనుక్కోవాలి? ఫ్రెండ్స్, ఎలాంటి డౌన్ఫాల్ ఉన్నా ఒక్క ఛాన్స్ మాత్రం ఉంటుంది. ఇప్పట్లో ఆ ఛాన్స్ ఏదైనా ఉంది అంటే ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, డేటాబేస్, క్లౌడ్ కంప్యూటింగ్, వీడియో ఎడిటింగ్ ఇలాంటివి. మనం ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసి మనం ఇలాంటి వాటిలో స్కిల్ పెంచుకుంటే మన లైఫ్ని లీడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇవి డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్ ఇవన్నీ కూడా మనకు సైడ్ ఇన్కమ్లా హెల్ప్ చేస్తాయి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త వాటిని ట్రై చేయడం అసలు తప్పే కాదు. ఎందుకంటే స్కిల్ అనేది నిజమైన డిగ్రీ, నిజమైన అచీవ్మెంట్.